పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయడం ఒక సమస్య, అమలు చేయకపోతే మరొక సమస్య చంద్రబాబుకి. ఒక మొహమాటం. సినిమా ఇండస్ట్రీలో అతడి అతి పెద్దదైనటువంటి పట్టున్న తెలుగుదేశం పార్టీ. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది నిర్మాతలు, దర్శకులు తెలుగుదేశం మనుషులే. అట్లాగే అటు ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీనే అందులోనే తలమునకలై ఉన్నటువంటి. ఇప్పుడు ఒక రొటీన్ ప్రొసీజర్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో మనిషి ఉంటారు, సినిమా ఇండస్ట్రీతో ర్యాపో మెయింటైన్ చేసేవాళ్ళు. వీళ్ళకి ఫోన్ చేయగానే టికెట్ రేట్ల పెంపుకి సంబంధించిన ఉత్తర్వులు వచ్చేస్తే పని జరిగిపోతుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రభుత్వం మారిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ అయినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు, పని జరిగిపోతూనే ఉంది. ఇప్పుడు హరిహర వీరమలతో పాటు అన్ని సినిమాలకి కూడా త్రూ ఒక ప్రాసెస్లో రావాల్సిందే అన్నది పవన్ కళ్యాణ్ చెప్పింది. అది కరెక్టే, ప్రొసీజర్లో రావాలి, ఇలా వ్యక్తులుగా కాకుండా. కాకపోతే అది అమలు చేయడానికి ఇటు వీళ్ళు అంగీకరించరు. అలాగని కాదంటే వీళ్ళతో సమస్య, పవన్ కళ్యాణ్తో ఫీల్ అవుతారు. కాబట్టి మొహమాటం. దీన్ని ఎలా పరిష్కరిస్తారో, పవన్కే వదిలేస్తారా లేకపోతే తను ఇనిషియేటివ్ తీసుకుని పవన్ కన్విన్స్ చేస్తారా చూడాల్సి ఉంది.